सागर के कंठे पर आते हैं, एक तो सागर के कंठे पर आना भी शीतलता का अनुभव होता है। दुनिया के आवाजों से दूर हो जाते हैं। वाइब्रेशन दुनिया के और सागर के कंठे की ओर है। फिर हिम्मत और विश्वास से गहराई में जाते हैं तो खूब माला माल होते हैं। अपने आप को भूल पवित्रता सुख शांति के खजाने की संपत्ति में, पवित्रता शांति फिर सुख, और आज बाबा ने कहा है सुख शांति पवित्रता। बाबा ने आज क्या बोला है? पहले सुख फिर शांति पवित्रता। फिर अभी हम अंदर से देखे, पहले पवित्रता फिर शांति फिर सुख। हाँ? ऐसे है ना, जहाँ डीप जाते हैं, आवाजों से पर जाते हैं। ओम शांति। निर्संकल्प जान के दादी क्लास शुद्ध शांत वृत्ति दृष्टि से ఎప్పుడు మనం శబ్దం నుండి దూరంగా నిస్సంకల్పంగా అవుతామో, శుద్ధంగా శాంతిగా వృత్తి దృష్టి ద్వారా సుఖం యొక్క అనుభూతిని పొందుతాము. ఈ సుఖం యొక్క అనుభూతి చాలా అతీతమైనటువంటిది. అతీతము అంటేనే సుఖము దుఃఖము యొక్క ప్రభావం ఉండదు. నిరాళంగా అంటే అన్నిటి నుంచి దూరంగా ఇలాంటి అనుభూతి పొందాలి. మరి ఇలాంటి అనుభూతి పవిత్రత శాంతి నుండి లభిస్తుంది. మరి మొట్టమొదట సెంటర్స్ ప్రారంభించినప్పుడు పవిత్రత సప్తాహం అని పెట్టేవాళ్ళము. మరి అందరినీ అడుగుతున్నారు, మీకు గుర్తొస్తుంది కదా, అక్కడ ఉండేటువంటి వాళ్ళని అందరినీ అడుగుతున్నారు. మరి ఆ పవిత్రత సప్తాహంలో అన్ని విషయాలు స్పష్టంగా తెలియజేసే వాళ్ళము. తర్వాత యోగ శిబిరాన్ని వచ్చింది, అది తర్వాత వచ్చినటువంటి సిస్టము. మరి మొట్టమొదట పవిత్రత సప్తాహంలో బట్టీలో మనల్ని మనం పక్కాగా చేసుకోవాలి. ఇంత పవిత్రత వృత్తి దృష్టి అన్నీ మారిపోవాలి. పూర్తి సృష్టిని పరివర్తన చేసేటువంటి బాధ్యత బాబా మనకిచ్చారు. మరి ఎలా చేయగలము? ఎవరు చేయగలరు? ఎవరు ప్యూరిటీ పైన పవిత్రత పైన విజయాన్ని పొందారో, ఇంప్యూరిటీ అపవిత్రత పూర్తిగా సమాప్తి చేస్తారో మరి వాళ్ళే ఈ బాధ్యతని నిర్వర్తించగలరు. మరి బాబా చెప్పిన తర్వాత 15 రోజులు కూడా గడిచిపోయింది. రోజులైతే ఇలా గడిచిపోతూ ఉంటాయి. మరి పవిత్రతలోనే శాంతి ఉంటుంది. అపవిత్రత ఒక్క సెకండ్లో అశాంతిగా చేస్తుంది. అతీంద్రియ సుఖాన్ని మనం పొందలేము. అతీంద్రియ సుఖం అనేటువంటి ఉయ్యాలలో ఎప్పుడూ ఊగుతూ ఉండాలి.
ఈ అతీంద్రియ సుఖం అనే ఉయ్యాలలో సురక్షితంగా ఉంటాము. రక్షణ కలుగుతుంది. సంతోషం అనే ఉయ్యాలలో బాబా చెప్తారు, దుఃఖం నుండి అవిద్య. అంటే దుఃఖం అంటే ఏంటో తెలియకూడదు. మరి మనలో ఇంత పవిత్రత ఉండాలి, దుఃఖం అనేదే తెలియకూడదు. మరి ఈరోజు బాబా చెప్పారు, దుఃఖం నుండి అవిద్యావంతులుగా కండి. ఇంత సూక్ష్మంగా మిమ్మల్ని మీరు జ్ఞాన సాగరుడి లోతులోకి వెళ్ళాలి. సూర్యుడి కిరణాలని తీసుకుంటూ, అంటే జ్ఞాన సూర్యుడి కిరణాలతో మనం ఈ విషయాలన్నిటినీ దాటి వెళ్ళిపోవాలి. ఈ విషయాలన్నిటి నుండి అతీతంగా, శబ్దం నుండి అతీతముగా కావాలి. చూసినా కూడా చూడనట్లు, విన్నా కూడా విననట్లుగా ఉండాలి. మరి ఆ స్థితి నుండి మళ్ళా వినిందాన్ని మర్చిపోవడం కష్టం. చూసిన దాన్ని చూడనట్లుగా ఉండడం కూడా శ్రమ పడాలి, కష్టపడాలి. కానీ లోపల అంతా మనం అదే అవ్యక్త స్థితిని పొందాలి అనేటువంటి తపనతో ఉండాలి. శాంతి సుఖం యొక్క కిరణాలని వ్యాపింపచేయాలి. వాతావరణాన్ని తేలికగా తయారు చేసేటువంటి తపన మనలో ఉండాలి. మరి నా అనుభవం, నా ఆలోచన చెప్తుంది, ఏది మనకి లోపల తపన ఉంటుందో, లగన్ ఉంటుందో అదే బయటకి కనపడుతుంది. అప్పుడు పురుషార్థం చేయాల్సిన అవసరం ఉండదు. వినింది విననట్లుగా, చూసిన దాన్ని చూడనట్లుగా ఉండేటువంటి పురుషార్థము కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరి లోపల అంత ఆంతరికంగా ఆ విధంగా ఆ తపనలో మనం ఉండాలి. అవ్యక్త స్థితిని తయారు చేసుకోవాలి అనే తపనలో ఉండాలి. కాబట్టి అంటే శంఖధ్వని అని దీనికే చెప్పబడుతుంది. మరి లోపల నుండి అంత శబ్దం రాకపోయినా శంఖధ్వని దూరం వరకు వ్యాపిస్తుంది, చేరుకుంటుంది. అలానే లోపల పురుషార్థం లోపల ఉంటుంది, కానీ వైబ్రేషన్స్ దూరం వరకు చేరుకుంటాయి. ఆ పురుషార్థం యొక్క ప్రకంపనాలు దూరం వరకు చేరుకుంటాయి. అభిమానము, అవమానము, అంతర్ముఖత, సహనశీలత అని బాబా దీనికే చెప్పారు. అంతర్ముఖత మరియు సహనశీలత, ఈ 2 గుణాలు, అంటే సహనశీలత చాలా మధురంగా తయారు చేస్తుంది. సహనం చేసుకోవాలి అవమానాన్ని కూడా అని ఈ విధంగా కాదు. మరి కొంతమంది స్వభావమే ఇలా ఉంటుంది, మనల్ని అవమానిస్తారు, లేకపోతే పొగుడుతూ ఉంటారు. ఎవరి స్వభావ సంస్కారాలు ఎలా ఉంటాయో వాళ్ళతో ఆ సంస్కారాలని కలుపుకొని సహనంతో మనల్ని మనం సరిగ్గా ఉంచుకుంటూ నడుచుకునేటువంటి శక్తి, మరి ఇలాంటి మంచి సంకల్పాలతో నా స్థితిని తయారు చేసుకోవడం, ఇది సహన శక్తి ద్వారా సాధ్యమవుతుంది. కష్టం కాకూడదు, సహజంగా మన స్వాభావికంగా మన స్వభావంగా ఉండాలి.
అవమానం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు తమ స్వభావానికి వశమైపోయారు. కానీ నేను నా కోమలమైనటువంటి, సున్నితమైన స్వభావానికి వశం కాకూడదు. మరి నాలో దేహ అభిమానం ఉన్నట్లయితే అవమానించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ విశేషతలు, గుణాల యొక్క అభిమానంతో మనల్ని అవమానిస్తారు. కాబట్టి మరి ఇందులో నేను లోపల నుండి కొంత కూడా అశాంతి అయిపోయినట్లయితే మనసు దుఃఖీగా అయిపోతుంది. కానీ దుఃఖం కాదు, కానీ ఈ ఫీలింగ్స్ అన్నీ ఇచ్చారు కానీ అని చెప్తూ ఉంటారు. అది ముఖం ద్వారా కనబడుతూ ఉంటుంది. చిత్ చిత్ చైన్ ఆర్ 9 అని చెప్తారు. చిత్ అంటే చాలా డీప్‌గా ఆంతరికంగా ఉండేటువంటి భావాలు. మనం పూజ్యనీయులుగా కావాలి, యోగ్యులుగా కావాలి. మరి నాలో అభిమానం ఉన్నట్లయితే క్షణానికి అవమానం యొక్క ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళ నడవడికలు కూడా చెప్తూ ఉంటాయి. మరి దీనికి అహంకారం అని కూడా చెప్పబడుతుంది. ఏ విధంగా కామం మహాశత్రు ఎవరిలో అయినా అహంకారం అనే అంశం ఉన్నట్లయితే తమ చదువు, తమ వ్యక్తిత్వం యొక్క, తమ పదవి యొక్క అభిమానం ఉన్నట్లయితే, మరి ధనము, సంపద యొక్క అహంకారము ఉన్నట్లయితే అది రావణుడి యొక్క ఆస్తి. ఇది రావణుడి వారసత్వము అని బాబా చెప్తారు. అభిమానానికి రావణుడి వారసత్వం అని చెప్పబడదు, అహంకారానికి చెప్పబడుతుంది. అహంకారం దుఃఖం ఇవ్వడానికి సమయం తీసుకోదు. ఈర్ష్య పడడానికి కూడా సమయం తీసుకోదు. ద్వేష భావం యొక్క స్వభావము తెలుసుకోరు. అహంకారం ఉంటుంది. మరి కొంతమంది అడిగారు దీనిపైన స్పష్టంగా చెప్పండి, వివరించండి అని. అందుకే చెప్తున్నాను అని దాది చెప్తున్నారు. అహంకారాన్ని పూర్తిగా తొలగించాలి. ఏ విధంగా కామం మహాశత్రువు అని చెప్పబడుతుందో, కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారము, అభిమానము అని చెప్పబడదు, అహంకారం అని చెప్పబడుతుంది. మరి 5 ఒకదానికంటే ఒకటి పెద్దవి, ఒకటికొకటి తోడుగా వెళ్తూ ఉంటాయి. లోభము కూడా అహంకారమే. మరి మంచి వాహనం, వెహికల్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, చాలా అహంకారం కూడా వచ్చేస్తుంది. లోపల సూక్ష్మంగా ఎవరు అహంకారాన్ని
తొలగించలేదో వాళ్ళకి కోపం కూడా పోదు. ఎప్పటికీ పోదు. మరి ఎవరికి కోపం ఉంటుందో వాళ్ళని మేమే రైట్ అని అనుకుంటారు. జ్ఞానాన్ని వినిపిస్తారు కూడా. కానీ యోగిగా కావాలి అనేటువంటి కోరిక, అనుభూతి, రియలైజేషన్ ఏదైతే ఉంటుందో, మరి మొట్టమొదట మేము సమర్పణ అయినప్పుడు విశ్వకిషోర్ దాదా వాళ్ళ వ్యక్తిత్వము తక్కువేమీ కాదు. కానీ మొట్టమొదటి నుండే మరి దాదా ఎప్పుడూ నమ్రతగా ఉండేవాళ్ళు. లౌకికంలో కూడా అనంతమైనటువంటి నిరహంకారిగా ఉండేటువంటి వాళ్ళు. నమ్రతతో ఉండేవాళ్ళు. ఎప్పుడూ కూడా పదవి యొక్క అహంకారం ఎప్పుడూ కనపడలేదు. అభిమానము, అహంకారాన్ని తక్షణము తొలగించుకున్నారు. ఎవరైతే ఇక్కడికి వచ్చిన వెంటనే అహంకారాన్ని తొలగించుకుంటారో వాళ్ళలో యోగి యొక్క లక్షణాలు కనపడతాయి. వాళ్ళ ముఖం ద్వారా, వాళ్ళ నడవడికల ద్వారా యోగి యొక్క లక్షణాలు కనపడతాయి. సుఖదాతగా ఉంటారు. అహంకారాన్ని తొలగించుకున్నటువంటి వాళ్ళు సుఖదాయిగా అవుతారు. సుఖాన్ని, దుఃఖాన్ని అనుభవం చేయరు. ఈరోజు మురళిని చదివినట్లయితే దుఃఖము యొక్క అనుభూతి ఎవరికీ కలగదు. నేను ఇవ్వను. నేనిచ్చేది నాకు వెంటనే అనుభూతి కాదు. కానీ ఎవరైనా దుఃఖాన్నిచ్చినట్లయితే వెంటనే అనుభవం అవుతుంది. లోపల నుండి సూక్ష్మంగా ఎవరైతే యోగిగా ఉంటారో వాళ్ళు అహంకారాన్ని తొలగించుకుంటారో, అంతర్ముఖిగా అయ్యి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. జ్ఞానం అంతర్ముఖిగా అయ్యి ఉపయోగించుకోవాలి. బాహర్ముఖత మనల్ని అభిమానంలోకి తీసుకొని వస్తుంది. ఇప్పుడు యోగిగా కావాలి అంటే దేహీ అభిమానిగా కావాలి. లోపల నుండి ఆంతరికంగా అభిమానాన్ని తొలగించుకుంటూ పోవాలి. నాలో ఈ అభిమానం ఉంది, ఈ అభిమానం ఉంది అని అనుకుంటారు. మన స్థితిని ఎక్కువ తక్కువలోకి అభిమానం తీసుకొని వస్తుంది. ఏకరసంగా మన స్థితి ఎప్పుడూ ఉండదు. ఆత్మ అభిమాని అంటే నా సంస్కార స్వభావం కూడా అలానే ఉండాలి. నేను ఆత్మ తండ్రి యొక్క సంతానం అంటే మన స్వభావము, సంస్కారము, సుఖము యొక్క సంస్కారంగా ఉండాలి. లోపల నుండి ఆ దుఃఖం యొక్క సంస్కారాల్ని వదిలేస్తూ మరి మర్చిపోతూ దాన్ని వదిలేస్తూ ఉండాలి. ఆత్మాభిమాని స్థితి నుండి నా దృష్టి కూడా వేరే వాళ్ళ వైపు నా దృష్టి కూడా మారుతూ ఉంటుంది. మరి లౌకిక
లౌకిక తల్లికి కూడా నా కూతురు అని చెప్పేటువంటి ధైర్యం లేదు. మరి ఆ విధంగా మన అలౌకికంగా మారిపో మారిపోయాము అని దాది వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు. మరి మమ్మ వాళ్ళ తల్లి వాళ్ళకి మమ్మ అని పిలిచేవాళ్ళు. మమ్మ అంటే తల్లి అని. లౌకికతని కూడా వదిలారు. దేహాభిమానం కూడా వదిలేసాము అని దాది చెప్తున్నారు. అహంకారం అయితే పోయింది. కానీ లౌకికం యొక్క బాణము దేహ బాణమే లేదు. మరి ఎదురుగా ఎవరైనా వచ్చినట్లయితే బెహెన్ అంటే సోదరి అని తెలుసుకోవాలి. ఇంత వ్యత్యాసము వచ్చింది, ఇంత తేడా వచ్చింది, ఇంత పరివర్తన వచ్చింది అని దాది చెప్తున్నారు. అందరూ అహంకారం యొక్క ప్రభావాన్నయితే చూశారు. అహంకారం మనకి చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అహంకారీలెవరైతే ఉంటారో వాళ్ళనుకుంటారు అన్నీ మన వశంలో ఉండాలి అని. ఇది అహంకారం యొక్క గుర్తు అని దాది చెప్తున్నారు. మనల్ని మనం సంభాళించుకోవాలి. మరి సీతలాగా మనకి చంచలంగా ఉండేటువంటి స్వభావం ఉన్నట్లయితే అహంకారంలోకి వచ్చేస్తాము. అహంకారానికి వశమైపోతాము. మరి సీత ఆ గీత దాటి కొంత బయటకు వచ్చారు. అహంకారం వశం చేసేసుకుంది. రావణుడు వశం చేసేసుకున్నాడు. మరి చిక్కుకుపోయింది. అంతర్ముఖత నుండి మన లోపల శక్తి నిండుతుంది. మరి అలాంటి శక్తి మనకి ఉండాలి. ఈ ఈ 5 వికారాలు పెద్దవిగా 5 వికారాలు. మరి దీని పిల్లలు చాలా ఎక్కువ ఉంటాయి. దీని శాఖలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ ఈ ఎన్ ఎందుకంటే మనం అనేక జన్మల నుండి సంస్కారాలకి వశమైపోయాము. మరి ఇప్పుడు ఉండేటువంటి ప్రపంచం యొక్క పవిత్రత యొక్క వాతావరణానికి కూడా మనం వశమైపోయాము. మరి ప్రపంచం యొక్క వాతావరణం కూడా అలానే ఉంది. ఈ వాతావరణాన్ని నుండి కూడా బాబా మనల్ని రక్షించారు. తన తన సంతానంగా చేసుకొని, తన పిల్లలుగా చేసుకొని మనల్ని శుద్ధంగా తయారు చేశారు. కాబట్టి లోపల ఆంతరికంగా అంతర్ముఖిగా ఉంటూ శుద్ధంగా కావాలి. జ్ఞాన సాగరుడులో మునిగిపోవాలి. ఎంత జ్ఞానంలో లోతుగా వెళ్తాం కదా! ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క దాంట్లో మనం ఎంత లోతుగా, డీప్‌గా వెళ్తామో, అంత మనం శుద్ధంగా అయిపోతాము. మరి జ్ఞానము ఔషధంలాగా కూడా పనిచేస్తుంది.
జ్ఞానం అస్త్రశస్త్రము వికారాల్ని చంపేయడానికి. జ్ఞానం నుండి పవిత్రత యొక్క లోతులోకి వెళ్ళి శుద్ధంగా, శాంతిగా కావాలి. అప్పుడు విజయిగా అయిపోయినటువంటి సంతోషం కూడా కలుగుతుంది. లోపల లోపల నుండి అనిపిస్తూ ఉంటుంది. ప్రేమని తీసుకునేటువంటి అధికారము. మనం పురుషార్థి అయితే మనకి సహయోగం కూడా లభిస్తుంది. మరి నేను దేనిపైన పురుషార్థం చేస్తున్నాను? కామ, క్రోధం, లోభ, మోహ, అహంకారాల్ని వదలడానికి, కామ, క్రోధం, అహంకారాల పైన విజయాన్ని పొందేటువంటి పురుషార్థం చేస్తూ ఉన్నాను. మనకి బాబా నుండి సహయోగం లభిస్తుంది. మనం విజయులుగా కావాలి. విజయులుగా అయినట్లయితే బాబా చెప్తారు, నా అనన్యమైనటువంటి పిల్లలు అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి పిల్లలు అని బాబా చెప్తారు. ఎవరు లోపల నుండి అహంకారాన్ని ఆ మూలాల నుండి తీసేస్తారో, తొలగిస్తారో, చంపేస్తారో మరి వాళ్ళు మన స్మృతి చిహ్నం కూడా అంటే సత్య హృదయంతో ఎవరైతే తపస్సు చేస్తారో, బాబాని స్మృతి చేస్తారో వాళ్ళ యొక్క స్మృతి చిహ్నం కూడా దిల్వాడా మందిరంలో ఉంచబడింది. అంటే దిల్వాలా మనోభిరాముడైనటువంటి బాబాతో పాటుగా తపస్సు చేసేటువంటి వాళ్ళు ఎవరు హృదయంలో ఇంకేమీ ఉండదు. హృదయంలో మనోభిరాముడు తప్పించి ఇంకెవరూ ఉండరు. మరి అలాంటి వాళ్ళ స్మృతి చిహ్నం కూడా తయారు చేయబడింది. లోపల నుండి ఏ కామన కూడా లేదు, ఏ కోరిక కూడా లేదు. బాబా మీరు నన్ను రక్షించారు. లోపల సంతోషంగా బాబా గుణగానం చేస్తారు కదా, అప్పుడు బాబా యొక్క గుణాలు మనలో వస్తాయి. మరి దేహి అభిమాని స్థితిలో ఉన్నప్పుడు బాబా యొక్క గుణాలన్నీ కూడా మనలోకి వస్తాయి. దేహాభిమానం ఉన్నప్పుడు బాబా యొక్క గుణాలు మనం ధారణ చేయలేము. మరి ఒక్కొక్కసారి అభిమానము, ఒక్కొక్కసారి అవమానము, ఒక్కొక్క గంటలో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడు ఉంటుంది. లోపల నుండి శాంతి, స్నేహము, సరళ స్వభావం ఉండదు. అభిమానం ఉంటుంది కదా. స్వభావంలో సరళత లేకపోయినట్లయితే సత్యమైన శాంతి యొక్క దేవతగా కాలేమో. మరి కూర్చున్న వెంటనే శాంతి యొక్క అనుభూతి కావాలి. ఆ అనుభవం యొక్క ప్రభావం పడాలి, ఆకర్షణ కలగాలి. ఏ విధంగా బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, మరి ఏం చేస్తున్నావు బిడ్డ, రా ఇక్కడ కూర్చో అని కూర్చోబెట్టేవాళ్ళు. మరి బాబాతో కూర్చుంటే లోపల నుండి శాంతి యొక్క అనుభూతి కలిగేది. మరి సేవ చేస్తూ కూడా, కర్మ చేస్తూ కూడా లోపల నుండి ఆ శాంతి యొక్క అనుభూతి నుండి చేయించేటువంటి బాబా చేయిస్తున్నారు, చేయించేవాడు చేయిస్తున్నారు అనేటువంటి అనుభవం కలిగేది. మరి ఎలా చేయిస్తారు? స్వయం బాబా చేయిస్తారు. అది స్వయం అనుభవం చేయాలి, అనుభవం అయ్యేది అని దాది చెప్తున్నారు.
పురుషార్థం మనం చేస్తున్నాం. ప్రాలబ్ధం కూడా దొరుకుతుంది. కానీ చేయించేటువంటి వాడు చేయిస్తున్నాడు. మరి ఎలా చేయిస్తున్నారు? పవిత్రత, సుఖము, శాంతి యొక్క శక్తి చేయిస్తుంది. బాబా చేయిస్తున్నారు. ఒకవేళ నాలో పవిత్రత లేకపోయినట్లయితే సుఖము ఉండదు, శాంతి ఉండదు. మరి నేనేం చేయగలను? అలా కూర్చొని ఉంటానంతే. మరి అనుభూతి అయితే కలగదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది మూడ్ కూడా. ఒక్కొక్కసారి ఏడవడం, ఒక్కొక్కసారి నవ్వడము, ఒక్కొక్కసారి చింత చేయడము, ఒక్కొక్కసారి చింతన చేయడము, ఒక్కొక్కసారి నిశ్చింతగా ఉండడము. ఇలా ఒక్కొక్కసారి చింతన చేసేవాళ్ళు, చింత చేసేవాళ్ళు, ఒక్కొక్కసారి వ్యర్థ చింతన చేసేవాళ్ళు వాళ్ళగా అయిపోతాము. అభిమానం ఉంటుంది. ఏదో ఒక చింత ఉంటుంది. వ్యర్థ చింతన ఉంటుంది. అహంకారము. అహంకారము చూపించాల్సిన అవసరం ఉండదు. అభిమానం వ్యర్థ చింతన నుండి మనల్ని ముక్తులుగా అవ్వనివ్వదు. మనల్ని శుభచింతకులుగా కానివ్వదు. నాలో శుభచింతన ఉన్నట్లయితే శుభచింతన సుఖాన్ని ఇస్తుంది. శుభచింతనలో ఉండేటువంటి వాళ్ళు సుఖంగా ఉంటారు. ఫీలింగ్స్ ఉండేటువంటి వాళ్ళు దుఃఖంలోకి వచ్చేస్తారు. మరి వాళ్ళు వేరే వాళ్ళకి దుఃఖం ఇవ్వడం కూడా వదలరు. ఎందుకంటే చింతన అలా అయిపోయింది కదా! మరి ఎవరి కొరకైనా శుభ చింతన చేసినట్లయితే అది కూడా నచ్చదు. మరి చింతన ఈ విధంగా ఉల్టా విరుద్ధంగా అయిపోతుంది. అందుకే బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, పిల్లలు ఆత్మాభిమాని, దేహి అభిమానిగా అయ్యేటువంటి అలవాటు చేసుకోవాలి. అలవాటు ఉండాలి. మరి దీని నుండి విదేహిగా అయ్యి ఒక్క సెకండ్ నుండి విషయాలన్నిటి నుండి ముక్తుడుగా కావాలి. మొట్టమొదట పురుషార్థము, తర్వాత ఈ విషయాలన్నిటి నుండి ముక్తుడుగా కావాలి. కార్య వ్యవహారాల్లో ట్రస్టీగా నిమిత్తంగా ఉండాలి. నాది ఏమీ లేదు అని అనుకోవాలి. సంబంధంలో కూడా నాది ఏమీ లేదు అని అనుకోవాలి. ఆకర్షణ కానీ ఏ ఆధారం కూడా నాకు లేదు. మరి బాబా వీటన్నిటి నుండి మనల్ని ముక్తులుగా చేశారు. మరి దీదీ కూడా చాలా నేర్పించారు. ఒకసారి అకస్మాత్తుగా దీదీని బాంబేకి పంపించారు. కొంత ఆలోచన సంకల్పం నడిచింది. మరి బాబా ఈ ఆధారాన్ని కూడా విడిపించారు. ఓం ప్రకాష్ భాయ్ని తీసుకొని బస్సులో వెళ్ళేదాన్ని అని దాది చెప్తున్నారు. ఈ విధంగా సేవ చేయాలి కదా. మరి కొన్నిసార్లు సూక్ష్మంగా స్థానం యొక్క ఈ ఆధారాలు కూడా తీసుకోకూడదు. స్థానము, వ్యక్తులు ఈ ఆధారాల నుండి నిరాధారంగా చేస్తారు బాబా.
ఈ స్థానం నుండి నేను వెళ్ళిపోతే ఏమవుతుంది? అయ్యో! ఏమీ కాదు. ఏమవుతుంది అని దాది చెప్తున్నారు. మనకి స్థితితో పని కదా! మన స్థితిని తయారు చేసుకోవడంలోనే మన పని ఉంటుంది. ఈ రోజుల్లో మరి మొట్టమొదట సేవ, తర్వాత స్వయం పైన గమనం పెట్టుకుంటారు. కానీ స్వయం తర్వాత సేవ పైన గమనం ఉండాలి. సేవలో సమయాన్ని ఉపయోగిస్తారు. సేవ మన ఆధారంగా కాకూడదు. అనంతమైనటువంటి సేవ చేయాలి. సేవ అనంతమైనటువంటిది. మరి బాబా ఆస్తి వారసత్వం కూడా అనంతమైనటువంటిది. ప్రాప్తి కూడా అనంతమైనటువంటిది. మనకి పంజరంలో పక్షిగా ఉండేటువంటి అలవాటైపోయింది. ఈ బంధనాల్లో చిక్కుకొని పోతాము. కాబట్టి ప్రారంభం నుండే బాబా మమ్మల్ని ఈ విధంగా నడిపించారు. చాలా ప్రేమనిచ్చారు, కానీ ఎక్కడ ఇరుక్కోలేదు. ఎక్కడ ఇరుక్కునేలాగా చేయలేదు. చిక్కుకునేలాగా చేయలేదు. ఏదైనా విషయంలో ఎవరైనా ఏడిస్తే మరి నీకేం కావాలి? వాళ్ళు ఏడుస్తున్నారు కదా! ఏడవనివ్వండి అని అలా నిరాధారంగా చేశారు బాబా. మరి ఎక్కడ నాకు కొంత కూడా మోహం ఉండకూడదు. అప్పుడే నేను స్మృతి స్వరూపంగా కాగలను, పాస్ విత్ ఆనర్‌గా కాగలను కదా! కాబట్టి మనకి ఏ విషయాలపైన కూడా ఆసక్తి ఉండకూడదు. ఇది సహజంగా, స్వాభావికంగా మనకి అలవాటు కావాలి. చేసి చేయించేటువంటి వాడు బాబా. డ్రామాలో ఏం జరుగుతుందో అదే ఏముందో, ఏమి నిశ్చితమైందో అదే జరుగుతుంది. పూర్తిగా నిశ్చింత చక్రవర్తిగా కావాలి. లోపల నుండి నేను ఆత్మాభిమాని స్థితి ద్వారా బాబాని నేను తోడుగా ఉంచుకోవాలి. నిద్రపోతూ, లేస్తూ, తిరుగుతూ, తింటూ, నడుస్తూ మొదట బాబా, తర్వాత నేను. ఏ విధంగా బాబా చెప్తారు? బాబా మీరు కంబైన్డ్‌గా ఉండాలి. మీరు బాబా కంబైన్డ్‌గా ఉండాలని బాబా మురళీలో చెప్పారు. మరి కంబైన్డ్ అంటే ఏంటి? కలిసి ఉండడం. ఒంటరిగా ఉన్నట్లయితే అభిమానం వస్తుంది. మరి అభిమానం ఉన్నట్లయితే బాబాని తోడుగా, బాబాతో కలిసి ఉండనివ్వదు అభిమానము. మరి ఏదైనా లోపం ఉన్నట్లయితే బాబాతో కంబైన్డ్‌గా ఉండేటువంటి సుఖాన్ని పొందలేము. ఏదైనా కొంత పోల్చుకునేటువంటి కంపారిజన్ ఉన్నట్లయితే అందరూ ఒకేలాగా ఉండరు కదా! ఇది చాలా సింపుల్ జ్ఞానము. కానీ అభిమానం ఈ జ్ఞానాన్ని ఉపయోగించనివ్వదు.
ಓಂ ಶಾಂತಿ. ದಾದಿಯವರ ಕ್ಲಾಸು ಭಾಳ 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 ಆಳವಾಗಿತ್ತು. शायद आप सबने समझा होगा ಹಿಂದಿ ಮೇ. तो ಕನ್ನಡದಲ್ಲಿನೂ ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗಿರಬೇಕು. ಬಟ್ ಆದರೆ ಇದರ ಆಳ ಹಾಗೂ ವಿಶಾಲತೆಯನ್ನು ಪುನಃ ಪುನಃ ನೀವಿಲ್ಲ ಬರ್ಕೊಂಡಿಲ್ಲ ಅಂದರೆ ತಿರ್ಗ ಕೇಳ್ರಿ, ಅದರ ಚಿಂತನೆ ಮಾಡಿ. ಯಾಕೆಂದರೆ ಬಾಬೂರು ವಿಕಾರಗಳನ್ನು ಗೆಲ್ಲಿ ಅಂತಂತೂ ಹೇಳ್ತಾರೆ. ಬಟ್ ದಾದಿ ಒಂದೊಂದು ವಿಕಾರದ ಡೀಟೈಲ್ ಏನಿದೆ ಅದನ್ನು ಎಲ್ಲ ವಿಕಾರದ ಹೇಳಿಲ್ಲ, ಬಟ್ 2 ವಿಕಾರ ಏನಿದೆ ಅದನ್ನು ಭಾಳ ಆಳವಾಗಿ ಹೇಳಿದ್ರು. ಅದರಲ್ಲಿನೂ ಖಾಸ್ బాబూర్ హత్ర అంబికక్క దాది క్లాస్ గురించి ఇంకా డీప్గా వర్ణిస్తూ ఉన్నారు. మనం బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయము. మనం బాబా దగ్గరికి వచ్చినప్పుడు సాధారణమైనటువంటి విషయము కాదు. నేను బాబా బిడ్డగా అయిపోయిన తర్వాత శాంతి శీతలతని ఎంత అనుభవం చేస్తున్నాను. శాంతి శీతలము అంటే అన్ని వికారాల యొక్క మంట అగ్ని శీతలంగా అయిపోయిందా ఆరిపోయిందా అని చూసుకోవాలి. మరి ఇంకొక విషయం ఏమంటే స్వాభావికంగా నాలో నడుస్తూ న్యాచురల్గా శాంతి శీతలత సుఖము అనుభవం జరుగుతుందా లేదా, అనుభవం అవుతుందా లేదా అని చూసుకోవాలి. పవిత్రత వలన చాలా శాంతి అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తాము. మరి పవిత్రత యొక్క లోతు మరి దాది చెప్పారు. 7 రోజులు పవిత్రత యొక్క వర్ణన చేస్తూ అందరినీ అపవిత్రత నుండి ముక్తులుగా చేస్తూ దాని లోతులోకి వెళ్ళడానికి పురుషార్థం చేసేవాళ్ళము అని దాది చెప్పారు. మరి శాంతి సప్తాహం, పవిత్రత సప్తాహం అని ఆ రోజుల్లో అంటే దాదీలు ఈ విధంగా పెట్టేవాళ్ళు. అంటే పవిత్రత గురించి మనకి ఎప్పటి వరకు లోతుగా అర్థం కాదో అప్పటి వరకు మనస్సు బుద్ధి శాంతిగా స్థిరంగా ఉండదు. మరి మనుషులకి ఎందుకు శాంతి కావాలని కోరుకుంటారు అంటే శాంతిలో సుఖం ఉంటుంది. సుఖము అంటే అతీంద్రియ సుఖము యొక్క విషయము. నాలో నిజమైనటువంటి పవిత్ర ఉన్నట్లయితే నేను ఆత్మ అన్నిటి నుండి ముక్తుడనై తండ్రి ఒడిలో అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి ఏదైతే ఉందో దాన్ని నేను ఎంతవరకు అనుభవం చేస్తూ ఉన్నాను. పవిత్రత యొక్క మీటర్ ఏమి, మరి చెకింగ్ పాయింట్ ఏమి అని చూసుకోవాలి. లోతైనటువంటి శాంతి మరియు అతీంద్రియ సుఖము. మరి పవిత్రత యొక్క వ్యక్తిత్వం చాలా విలువైనటువంటిది. మరి ఇందులో ముఖ్యంగా 2 విషయాలు దాది వర్ణించారు. అహంకారము, అభిమానము. ఎంత మనలో పవిత్రత వస్తుందో అంత సరళంగా శాంతిగా ఈజీ నేచర్ ఉంటుంది. ఈజీ అంటే సరళమైనటువంటి స్వభావము. మరి సరళమైనటువంటి స్వభావం లేకపోతే మనం మోల్డ్ కాలేము. అభిమానం అడ్డం వస్తుంది. చాలా సూక్ష్మంగా దాది వర్ణిస్తూ వెళ్ళారు.
మరి మీరు చాలా ఈ విషయం గురించి చింతన చేయాలి. ఎందుకంటే కామం, క్రోధం, లోభం, అహంకారం ఈ 5 పెద్ద రూపాలు. ఈ 5 ఒక్కొక్క వికారం నుండి అనేక రూపాలు ఏదైతే ఉన్నాయో అది చాలా ఉన్నాయి. అహంకారము, అభిమానము, అవమానము 2 విషయాల్ని తీసుకుంటూ అహంకారాన్ని గురించి చెప్పారు. యూరేమి మహా నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటారు. గుణాల్లో కావచ్చు, పదవిలో కావచ్చు, దేంట్లో అయినా కావచ్చు. ఆ అహంకారము మరి వేరే వాళ్ళని అవమానించడంలో లేట్ చేయదు, సమయం తీసుకోదు అని దాది చెప్పారు. రావణుడిని కూడా ఎలా చూపెడతారు? అహంకారము అడ్డం వచ్చినట్లుగా చూపెడతారు. ఎవరి మాట వినలేదు. అందుకే పూర్తి కులము యొక్క సర్వనాశనం అయ్యింది కేవలం అహంకారం వలన. నాకు ఎవరేం చెప్తారు? ఎవరు చెప్పిన మాట నేనెందుకు వినాలి? అనే అహంకారము. మరి అహంకారము, అభిమానము సెకండ్ సెకండ్‌కు, క్షణ క్షణానికి మనకి అవమానం ఫీలింగ్స్‌ని తీసుకొనొస్తుంది. మరి అంతేకాదు ఎవరిపైన ద్వేషించడం కానీ, ఎవరినైనా ద్వేషించడం కానీ, ఈర్ష్య పడడం కానీ ఇది కూడా తెలియదు. ఇలా నేను అనకూడదు, మాట్లాడకూడదు. ఇది వేరే వాళ్ళకి అవమానము అనేది కూడా అర్థం కాదు. ఏ విధంగా కామము మహాశత్రువు, మరి అంతే పెద్ద శత్రువు అహంకారము. అహంకారం ఉండేటువంటి వాళ్ళకి అహంకారము అని కూడా తెలీదు. ఆ విధంగా అనుభవం చేస్తారు. కామం మహాశత్రువుని కాల్చేయండి అని చెప్తారు కదా! అలానే అహంకారాన్ని కూడా చంపేయాలి. ఎందుకంటే అహంకారము మనల్ని పూర్తిగా సదాకాలానికి చంపేస్తుంది. సమాప్తి చేస్తుంది. మరి కాల్చేసిన తర్వాత భూతాలు సూక్ష్మ రూపంలో రాకూడదు అని అక్కయ్య చెప్తున్నారు. అహంకారానికి దాది ఒక విషయం చెప్పారు. సీతలాగా చంచలంగా ఉండకూడదు అని. ఒక్క సెకండ్‌లో మరి గీత దాటి కొంత మాత్రమే గీతను దాటిన తర్వాత రావణుడు వశం చేసేసుకున్నాడు. వేరే వాళ్ళు అవమానించారు అంటే మనకి దుఃఖమవుతుంది, ఫీలింగ్స్ ఒస్తాయి. ఇది కూడా ఎందుకుండాలి? తెలుసుకోవాలి ఎవరేమి అని తెలుసుకోవాలి, ఆలోచించాలి. మరి వేరే వాళ్ళని అడుగడుగులో కూడా అవమానిస్తూ ఉంటారు. నేనే సరిగ్గా ఉన్నాను, నేనే అని రావణుడు ఈ విధంగా అహంకారము వచ్చేస్తూ ఉంటుంది. మరి రావణుడికి అంత అహంకారము మరి రావణుడి తలపైన గాడిదను చూపిచ్చారు. గాడిదకి బుద్ధి ఉండదు కదా! గాడిదకి తన నిర్ణయం ఉండదు. అలానే అహంకారం ఉండేటువంటి వాళ్ళకి బుద్ధి భ్రష్టమైపోతుంది. నిర్ణయాన్ని తీసుకోలేరు. మరి ఇంతమందికి నేను అవమానించి దుఃఖం ఇవ్వకూడదు. ద్వేషము కూడా ఆ విధంగా ఉంటుంది. అడుగడుగులో కూడా కింద అణిచిపెట్టేయడానికి చూస్తూ ఉంటారు.
మరి ఏ విధంగా కంసుడు, జరాసంధుడు వీళ్ళందరినీ కూడా తన అధీనంలో పెట్టుకొని దాసీగా చేసుకున్నారు అహంకారం నుండి. అలానే రావణుడు కూడా అహంకారంతో ఆ విధంగా పెట్టుకోవాలని చూసాడు. అందరిని అవమానించడమే కాకుండా తన అధీనంలో ఉంచుకోవాలని చూసాడు. మరి అహంకారం ఉండేటువంటి వాళ్ళకి అందరూ నా మాట వినాలి అనేది ఉంటుంది. మరి అందరూ వాళ్ళ పార్ట్ అనుసారంగా నడుచుకుంటారు. మరి మనం చెప్పినట్లుగా మన అధీనంలో ఎవరైనా ఉంటారా? మనం శ్రీమతాన్ని గుర్తు చేయొచ్చు. ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేయాలి, బాబా ఈ విధంగా చెప్పారు అని చెప్పచ్చు. మరి బాబాను అలానే చెప్తారు కదా! బాబా అహంకారంతో ఏమీ చెప్పరు కదా! నేను భగవంతుడినే చెప్తున్నాను. మీరు వినాలి అని అట్లా చెప్పట్లేదు కదా! బాబా అహంకారంతోటి ప్రేమతో చెప్తూ ఉన్నారు. మరి మనం కూడా అలానే ఉండాలి. కొంతమంది వేరే వాళ్ళని అవమానించడమే వాళ్ళకి పని. అహంకారం అంత చెడ్డది. బాబాకి సమీపంగా రావడానికి వదిలిపెట్టదు. ఈశ్వరీయ సుఖములో ఉండడానికి వదిలిపెట్టదు. మరి కొంతమంది బ్రహ్మబాబా లౌకికంలో కూడా అంత నిరహంకారి, నమ్రతతో ఉండేవాళ్ళు. జ్ఞానం లేని రోజుల్లో కూడా వాళ్ళు నిరహంకారిగా ఉన్నారు. ఆనంద్ కిషోర్ దాదా వాళ్ళకంత పెద్ద పదవి ఉన్నా సరే, నమ్రతతోటి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వెంటనే అహంకారాన్ని వదిలేశారు. యోగిగా అయిపోయారు. మరి యోగీలు అంటే అహంకారాన్ని తొలగించుకున్నటువంటి వాళ్ళు. అహంకారం ఉన్నట్లయితే మనం యోగం చేయడం అసంభవము. ఎందుకంటే మ్యాచ్ అవ్వదు కదా! బాబా పూర్తి నిరహంకారి. మరి మనకి అహంకారం ఉన్నట్లయితే నిరహంకారి బాబాతో యోగాన్ని జోడించలేము. మరి వికారాలు కూడా ఒకదానికొకటి తోడుగా చేసుకొని అన్నీ వచ్చేస్తాయి. దానితో పాటు ఆహ్, వికారాలతో పాటు వికారాల సంతతి కూడా ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని మహిమ చేసినట్లయితే ఆహా! అని పైకి వెళ్ళిపోకూడదు. అలానే అవమానించినట్లయితే కిందకి దిగజారిపోకూడదు. మరి ఇది చాలా హెచ్చరికతో ఉండాలి. దేంట్లోనైనా సరే, ఏ ప్రభావంలోకైనా సరే, మనం ఆసక్తిలోకి వచ్చినట్లయితే అహంకారానికి వశమైపోతాము. మనల్ని మనం దాసీలుగా చేసేసుకుంటాము. కాబట్టి అహంకారాన్ని సమాప్తి చేయాలి అంటే జ్ఞానసాగరుడిలో మునిగిపోవాలి. లోపలికి లోతుగా వెళ్ళిపోవాలి. అంతర్ముఖత అనేటువంటి అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోవాలి. సాగరంలో లోతుగా వెళ్ళిపోవాలి. దీనికే జ్ఞాన స్నానము అని చెప్పబడుతుంది. మరి అంతర్ముఖత యొక్క లోతులో మనల్ని మనం అర్థం చేసుకుంటూ అహంకారాన్ని సమాప్తి చేయాలి. అహంకారం బుద్ధిని భ్రష్టంగా చేస్తుంది. మరి కొంతమందికి తన బుద్ధి, తన వ్యక్తిత్వము, తన పదవి ఒక్కొక్కరికి ఒక్కొక్క అహంకారము. కొంతమంది వెనకటి జన్మ ఆస్తిని వారసత్వాన్ని రావణుడి వారసత్వాన్ని తీసుకొని వస్తారు. మరి వేరే వాళ్ళకి ఏదో ఒకటి చేయకుండా వాళ్ళు ఉండలేరు. అభిమానం, అహంకారం ఉండేటువంటి వాళ్ళు. మరి కోపము కూడా అహంకారమే అని దాది వర్ణించారు. లోభము ఇది కూడా అహంకారమే. లోభము. ఇలా ఉండాలి, అలా ఉండాలి. మరి ఇవన్నీ తీసుకొని వస్తూ పిల్లలకి కూడా అహంకారం వస్తుంది. మరి మా తండ్రి ఇలా ఉన్నారు అని, ఇంత సంపద, ఇంత ధనం ఉంది అని లోభం నుండి
అహంకారము. ఒక వికారం నుండి ఇంకొక వికారం వస్తుంది. ఒకదాని నుండి ఇంకొకటి వస్తుంది. మరి దీని గురించి మనం ఆలోచించాలి. కామము నుండి కూడా అహంకారం వస్తుంది. మరి కోపము వెనకాలైతే అహంకారం ఉండనే ఉంటుంది. మరి లోభం నుండి కూడా అహంకారం ఉంటుంది. మరి అందరి పట్ల ద్వేషము, ఈర్ష్య, ద్ ద్వేషము ఉన్నట్లయితే అహంకారము ఉండనే ఉంటుంది. మరి స్వాభావికంగా ఈ వికారాలు ఒక్కొక్క వికారం వెనకాల మిగిలిన 4 వికారాలు కూడా సంఘటనలో వచ్చి తోడుగా వచ్చి మనల్ని అటాక్ చేస్తాయి. కాబట్టి నేను అంతర్ముఖతలో లోతుగా వెళ్ళిపోవాలి. జ్ఞానము ఔషధి కూడా, అస్త్రము, శస్త్రం కూడా. ఈ శస్త్రం నుండి జ్ఞానము జ్ఞానాన్ని నేను ఔషధంగా చేసుకొని నన్ను నేనే ట్రీట్ చేసుకోవాలి. అహంకారం ఉన్నంత వరకు మనం బాబాని గుర్తు చేయలేము. బాబాని స్మృతి చేయలేము. అహంకారము పెద్ద రూపము. కామం, క్రోధం, లోభం, మోహ, అహంకారము వికారాలని చెప్పబడుతుంది. అభిమానానికి వికారము అని చెప్పబడదు. మరి అభిమానం ఉన్నట్లయితే ఒక్కొక్కసారి మూడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు వ్యర్థ సంకల్పంలోకి వెళ్తూ ఉంటాము. అహంకారము యొక్క ఇంకొక సూక్ష్మ రూపము. మరి వాళ్ళు వ్యర్థ సంకల్పాల నుండి ముక్తులుగా కాలేరు. ఏదో ఒకటి వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ, పోల్చుకుంటూ వాళ్ళ స్థితిని కూడా పరివర్తన చేసుకుంటారు. అంటే స్థితి కూడా మారిపోతూ ఉంటుంది. ఎక్కువ తక్కువలవుతూ ఉంటాయి. అప్పుడు వ్యర్థ సంకల్పం నుండి నేను ముక్తుడని కాలేను అంటే ఈశ్వరీయ సుఖాన్ని పొందలేను. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అహంకారాన్ని జయించి యోగి సుఖము, కంబైన్డ్ స్వరూపం యొక్క సుఖము అనుభవం చేయాలి. సెపరేట్ కాకూడదు. యోగం యొక్క భిన్నమైనటువంటి స్థితులు ఏదైతే ఉంటాయో వాటిని అనుభవం చేయాలి. అనుభవం ఎందుకు చేయలేరు అంటే అన్నిటికీ అభిమానం అడ్డం వస్తుంది. అందరి పట్ల శుభ చింతన, శుభ భావన, ఎప్పుడు జ్ఞాన చింతన, శ్రేష్ఠ చింతన చేయలేరు. ఏదో ఒక చోట అహంకారము వస్తుంది. ఆ సంకల్పాల కారణంగా మూడ్ ఆఫ్ అవుతూ ఉంటారు. దేహ అభిమానము మరి దేహ అహంకారము వేరే, దేహ అభిమానము డైవర్షన్ వలన దాది ఇది కూడా చెప్పారు కదా, చిత్ నయన చైన్ అంటే చైన్ ముఖము నయన్ అంటే కళ్ళు. మరి మన చిత్ అంటే మన లోతుగా ఉండేటువంటి భావాల్లో ఏదైతే ఉంటుందో అదే ముఖం పైన కనపడుతుంది అని దాది చెప్పారు. దిల్వాడ మందిరంలో అందరూ కూర్చున్నట్లుగా చూపించారు. ఆదిదేవ్తో కూర్చున్నట్లుగా చూపించారు. అంటే అన్నిటినీ జయించిన తర్వాత ఏమీ జరగదు. కానీ మనం జయించడానికే బాబా మనకి జ్ఞానము, యోగం అనే అస్త్రశస్త్రాలని ఇచ్చారు. అంతర్ముఖిగా అయినటువంటి వాళ్ళే జ్ఞానాన్ని ఉపయోగించగలరు. జ్ఞానం నుండి లాభాన్ని తీసుకోగలరు. వీటన్నిటి నుండి ముక్తులుగా కాగలరు. బాహ్యముఖతలో ఉండేటువంటి వాళ్ళు క్షణక్షణానికి అభిమానం అడ్డం వస్తూ ఉంటుంది. వాళ్ళు జయించలేరు. స్థితి కూడా ఎక్కువ తక్కువగా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఖుషిగా, సంతోషంగా ఉంటారు. ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అవుతూ ఉంటారు. అప్సెట్ అవుతూ ఉంటారు. ఇలానే సమయం గడిచిపోతుంది.
మరి బాబా ఇలా సమయం గడిచిపోయినట్లయితే బాబాకి సమీపంగా ఉండేటువంటి అనుభవాన్ని ఎప్పుడు చేయగలము? మరి దాది ఈ విధంగా చెప్పారు కదా! ఆ! బాబా ఆహ్, బాబా "రా బిడ్డ నా దగ్గర కూర్చో" అని దాదీని పిలిచినప్పుడు దాదీకి అనుభవం అయ్యేది శాంతి, అనుభవాన్ని చేసేవాళ్ళు. సేవ చేయడం ఇష్టమే కానీ, ఆ శాంతి అనుభవం చేయడం చాలా ఇష్టము. మరి ఆలోచించండి, బాబా దగ్గరికి వెళ్ళినప్పుడే మనకంత ఆనందం కలిగినప్పుడు, బాబా వ్యక్తిత్వం ఎలా ఉండాలి? శాంతి సాగరుడు. ఆ శరీరంలో ఉన్నట్లయితే మరి ఆ ప్రభావం ఎలా ఉండి ఉండొచ్చు అని మీరు కూడా ఆలోచించండి అని అక్కయ్య చెప్తున్నారు. మనం ఎప్పటి వరకు బాహ్యముఖత అనే అభిమానంలో బాహ్యముఖతలోకొస్తూ అభిమానం, అహంకారం ఉన్నట్లయితే బాబాకి సమీపంగా ఆ శాంతిని, ఆ శీతలతని అనుభవం చేయలేము. అహంకారము పెద్ద రూపంలో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. మరి స్వచింతన యొక్క సుఖం ఏదైతే ఉందో, అన్య ఇతరుల పట్ల శుభచింతన చేసి, మనం సుఖదాయి అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి వాళ్ళుగా అవ్వాలి. వ్యర్థ సంకల్పాలు ఎందుకొస్తాయి అంటే, ఏదో ఒక వికారం యొక్క అగ్ని వస్తుంది. అగ్ని అంటుకుంటుంది. దాని నుండే ఒకదాని నుండి ఇంకొకటి ఆహ్, ఆహ్, ఒకదానికొకటి గీచుకొని ఎలా అయితే మంటలు వస్తాయో, అలానే వ్యర్థ సంకల్పాలు కూడా ఒకదాని నుండి ఇంకొకటి సాధనాల గురించి, వ్యక్తుల గురించి, వస్తువుల గురించి ఈ విధంగా వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. మనం అప్పుడు బాబా స్మృతిలో ఉండలేము. ఆ సుఖాన్ని పొందలేము. అందరిని ముందరికి తీసుకొని వెళ్ళేటువంటి ఆ సేవని మనం చేయలేము. ఎప్పుడు అంతర్ముఖత యొక్క లోతులో మనం ఉన్నప్పుడు మరి దాదే చెప్పారు కదా! మొదల్లో ఏదైనా విషయం వస్తే ఎప్పుడు ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేసేవాళ్ళము. విదేహీగా అయ్యి ముక్తులుగా అయిపోయేవాళ్ళం ఆ విషయం నుండి అని దాది చెప్పారు. వచ్చిన వెంటనే ఫుల్ స్టాప్ పెట్టడము. మళ్ళా వచ్చింది, మళ్ళా ఫుల్ స్టాప్ పెట్టడం, మళ్ళా వచ్చింది, మళ్ళా ఫుల్ స్టాప్ పెట్టడం అలా లేదు మా స్థితి అని దాది చెప్పారు. మళ్ళా అది వస్తుంది అనేటువంటి ప్రశ్నే లేదు. ఫుల్ స్టాప్ అంటే ఫుల్ స్టాప్. దానికి కారణం అంతర్ముఖత స్థితిని అలవాటు చేసుకోవాలి. విదేహీ స్థితిలో శాంతి, సుఖాన్ని అనుభవం చేసేవాళ్ళమని దాది చెప్పారు. మరి వాతావరణం యొక్క ప్రభావం నుండి కూడా మనలో ఉండేటువంటి వికారాలు బయటికి రాకూడదు. కామం, క్రోధం, లోభం, అహంకారం ఏదైనా కావచ్చు. ఎందుకంటే వాతావరణంలోనే అపవిత్రత, వికారాల వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి వయసైపోయినటువంటి వాళ్ళకి కూడా వికారాలు వస్తాయి. ఎందుకంటే వాతావరణం యొక్క ప్రభావం పడుతుంది. మరి అలానే మనల్ని మనం అండర్ గ్రౌండ్ అంతర్ముఖతలో లోపల లోతుగా ఉంటాము. అంతే మనం వికారాల నుండి రక్షణ పొందుతాము. లేకపోతే వికారాలకి వశమైపోతాము. వికారాలు మనల్ని వశం చేసేసుకుంటాయి. మరి సీత ఒక గీత దాటి వచ్చిందే కారణం కదా! రావణుడు తన వశం చేసేసుకున్నాడు. మరి రామ అని పిలిచినా సరే ఏం లాభం? అలానే మనం కూడా పిలవాల్సి వస్తుంది.
మరి ఎవరి ఆధారం కూడా ఉండకూడదు అనే దానికి దీదీ విషయాన్ని దాది చెప్తూ మమ్మల్ని బాబా ఎక్కడ చిక్కుకునేలాగా చేయలేదు. తను కూడా చిక్కుకోలేదు. ఒక్క సెకండ్‌లో మమ్మల్ని పరివర్తన చేసేసేవాళ్ళు. దీదీ చాలా యోగి. జానకి దాదీతో ఉండేవాళ్ళు. మరి ఇద్దరూ సర్వీస్ చేసేవాళ్ళు ఢిల్లీలో, బాంబేలో. మరి దీదీని బాంబేకి పంపించేశారు. మరి ఈ ఆధారం కూడా మరి దాదీ చెప్పారు, ఈ ఆధారం కూడా వెల్ వదిలేశాను. నిరాధారిగా చేశారు. ఎప్పుడు ఒక్క తండ్రి ఆధారంతో నడవడం నేర్పించారు. మరి ఇలా చేయించేటువంటి వాళ్ళు బాబా ఎలా చేయిస్తారు అనే దాన్ని కూడా బాబా అంటే దాది చాలా సుందరంగా వర్ణించారు. చేయించేటువంటి వాళ్ళు బాబా, కానీ ఎలా చేయిస్తారు? ఎలా చేయిస్తారు అంటే ఎంత నాలో పవిత్రత, శాంతి, ఆ సుఖము ఉంటుందో, సంతోషం ఉంటుందో, అంతే పవిత్రత యొక్క ఆధారంతో నా జీవితంలో ఆనందము, సుఖము, శాంతి నుండి సేవ జరుగుతుంది. సేవ చేయిస్తారు బాబా. మరి ఎప్పుడూ కూడా ద నిరహంకారిగా ఉంటూ దాది వెనకాలే ఉండేవాళ్ళు. బాబా గుణాలని, బాబాని ప్రేమతో మహిమ చేయకపోతే ఆ గుణాలు నాలో రావు. ఎంత స్నేహముతో మనం గుణాల్ని వర్ణిస్తామో అంతే మనకు ఆ గుణాలు వస్తాయి. మరి విశేషంగా దాది బాబా గుణాలని మనం జీవితంలో తీసుకొని వచ్చినప్పుడే మనకి ఆ ప్రేమ అనుభవం కలుగుతుంది అని, మరి ఆ గుణాలని బాబా సేవలో ఉపయోగిస్తారు అని కూడా దాది చెప్పారు. మనలో సరళత, సహనశీలత లేదు అంటే ఏదైనా చిన్న మాట వచ్చినప్పుడే మనం మూడ్ ఆఫ్ అయిపోయి, మన స్థితి అలా ఇలా అయిపోయినట్లయితే మరి అందరూ ఏమంటారు? మరి బాబా ఎలా మన నుండి సేవ తీసుకోవడం జరుగుతుంది? ఎలా తీసుకుంటారు బాబా? మరి నాలో ఆ యోగ్యత ఉంటేనే బాబా నా నుండి సేవ తీసుకుంటారు. లేకపోతే సేవ చేయించుకోరు. మరి అలానే వికారాల నుండి ఎంత నేను వికారాల నుండి ముక్తుడుగా అవుతానో అంతే బాబా నా నుండి సేవ తీసుకుంటారు, సేవ చేయిస్తారు. మరి నన్ను నేను ముక్తుడిని చేసుకోవాలి అంటే దాది విధి కూడా, మెథడ్ కూడా, విధానాన్ని కూడా తెలియచేశారు. అంతర్ముఖత అనే అండర్ గ్రౌండ్‌లో చాలా లోతుగా వెళ్ళిపోవాలి. మరి అప్పుడు అనేక జన్మలు దేహాభిమానం యొక్క వేరు నాటుకొని పోయింది కదా! ఆ వేరు నుండి మనం చాలా లోతుగా వెళ్ళిపోవాలి. లోపలికి, సాగరంలోకి, కిందకి వెళ్ళిపోవాలి. ఒక ముల్లుని తీయడానికి దాన్ని ఇంకొక ముల్లు నుండి తీయాలి. అప్పుడే మనం ఆ ముల్లుని తీయగలము. అలానే వికారాలు లోపల మూలాల్లో మూలాల నుండి ఆ వికారాలని తీయాలి అంటే మనం అంత అండర్ గ్రౌండ్ అంతర్ముఖిగా ఈ యోగం చేయాలి. మరి అభిమానము, అహంకారము నాలో ఉన్నాయని కూడా నాకు తెలీదు. బుద్ధి పని చేయదు. ఎంత సరైన విషయం చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు. ఇది అహంకారము. జ్ఞానం యొక్క శ్రేష్ఠ చింతన, శుభ చింతన, జ్ఞానం యొక్క లోతుగా అంటే జ్ఞానం యొక్క లోతుని మనం అర్థం చేసుకోలేము. రావణుడిని మరి ఎలా చంపాలి? అందుకే మనల్ని మనము
చాలా సంతోషంగా, ప్రేమతో మన లక్ష్యం కూడా చాలా దృఢంగా ఉండాలి. ఆనంద్ కిషోర్ దాదా, సంత్రి దాది ఇద్దరు వచ్చారు. కానీ ఇద్దరు యుగల్స్ అనేది కూడా ఎవరికీ తెలీదు. మరి వచ్చిన వెంటనే సంబంధం కూడా పరివర్తన అయిపోయింది. నేనిది అనేటువంటి అభిమానంలో లేరు. మరి మా అమ్మ వాళ్ళ తల్లి కూడా వాళ్ళని దాది వర్ణించారు కదా! మా అమ్మని కూడా మమ్మ అని పిలిచేవాళ్ళు. మమ్మ అంటే తల్లి అని, అమ్మ అని. మరి దాది వాళ్ళ అమ్మ కూడా వాళ్ళని దాది అని పిలిచేవాళ్ళు. హ్మ్. అంటే జ్ఞానం యొక్క ధారణ వ్యక్తిత్వాన్ని ఎంత శ్రేష్టంగా తయారు చేస్తుంది పవిత్రత. మరి పవిత్రత యొక్క సప్తాహం ఇప్పుడు స్మృతి దినం వస్తుంది కదా! పూర్తి పరివర్తన కావాలి. ఇంక 10 రోజులు కూడా లేదు. మరి దీంట్లో చాలా లోతుగా వెళ్తూ ఒక్క అంశము కూడా లేకుండా, వికారం యొక్క అంశము కూడా లేకుండా మనం పరివర్తన కావాలి. ఒక వికారం వెనకాల అనేక వికారాలు సూక్ష్మంగా పనిచేస్తూ ఉంటాయి. ఒక సేటు వెనకాల పనిచేసే వాళ్ళు ఎలా పనిచేస్తూ ఉంటారో అలానే మనం కూడా తీక్షణమైనటువంటి బుద్ధితో అర్థం చేసుకోవాలి. సంకల్పాల భావన ఏదైతే ఉందో, దాన్ని అర్థం చేసుకునేటువంటి లోతైనటువంటి తీక్షణమైన స్థితి నాకు ఉండాలి. మనం పైపైన ఉంటే ఏమీ కాదు. అందుకే మరి కొంతమంది వచ్చిన వెంటనే ప పరివర్తన అయిపోయారు. అహంకారాన్ని సమాప్తి చేశారు. అహంకారం యొక్క అంశము కూడా లేకుండా పరివర్తన అయిపోయారు. మరి కొంతమంది కాలేదు. మరి అలానే సమయాన్ని గడిపేశారు. మరి కారణము అహంకారము, అభిమానము. మరి దీని వెనకాల వేరే వేరే వికారాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. మరి ఈ వీటి నుండి మనం తప్పులు, పొరపాట్లు చేస్తూ ఉంటాము. మరి ఏ వికారము అనేది తెలుసుకోవడానికి కూడా అవ్వదు. మరి బుద్ధి కూడా భ్రష్టమైపోతుంది, సమాప్తి అయిపోతుంది. మరి ఇంత గొప్ప ఈ జగత్తులో సర్వశక్తివంతుడు బాబా వచ్చి మనల్ని మాయాజీతులుగా చేస్తుంటే, మనం హెచ్చరికగా ఉంటూ ఆ స్థితిని పొందాలి కదా! మరందరూ ఏమంటారు? ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏమంటారు? వికారాల పెద్ద పెద్ద వికారాలు, 5 వికారాలు ఏదైతే ఉన్నాయో, వీటిని సమాప్తి చేయాలి. మరి బాబా చెప్తారు, ఈ 5 వికారాలు 5 వికారాల పిల్లలు. అంటే దాని సంతతి కూడా ఎక్కువగా ఉంది. మనకి చాలా సరళమైనటువంటి స్వభావం ఉండాలి. ఎవరు అవమానించినా సరే సహజంగా ఈజీగా తీసుకోవాలి. నేను అనేది ఏమీ లేదు కదా! అంతా సమాప్తి అయిపోయింది కదా! మరి బాబా నువ్వెలా నడిపిస్తావో అలా నడుచుకుంటాను. ఈ కానీ దీనికి కూడా విదేహీ స్థితిని, ఆత్మాభిమాని స్థితిని విశాలంగా అభ్యాసం చేయాలి. ఆత్మాభిమాని అవ్వకుండా మనం దీని నుండి బయటపడలేము. ఆత్మస్వరూపంలో నిరంతరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే నేను పాస్ అవ్వగలను. లేదంటే నేనెలా పాస్ అవ్వగలను? మరి కాబట్టి మనందరం చింతన చేస్తూ
జ్ఞాన సాగరుడి లోతులోకి వెళ్తూ రావణుడి యొక్క తలలని ఒక్కొక్క తలని కత్తిరించాలి. మరి కత్తిరించి చంపేసి తర్వాత కాల్చేయాలి. జ్వాలాముఖి యోగం ద్వారా. ఓకేనా? ఓం శాంతి. మళ్ళా అక్కయ్య అడుగుతూ ఉన్నారు. ఇది నిద్ర వచ్చే టైం అంటారా? నిద్ర నిద్ర లోకంలోకి వెళ్ళిపోయాను, క్లాస్ అయిపోయిందా అని అనుకుంటున్నారా? లేకపోతే అలర్ట్‌గా కూర్చొని వింటూ ఉన్నారా? ఎందుకంటే దాది జ్ఞానం యొక్క అస్త్రశస్త్రాల గురించి వర్ణించారు. అహంకారాన్ని చంపేయండి ఈ శస్త్రాలతో అని చెప్పారు. అహంకారం అంటే పెద్ద పెద్ద రూపాన్ని తీసుకుంటుంది. మరి తెలియకుండానే వికారాలకి వశమైపోతారు. వాళ్ళకి వేరే వాళ్ళని అవమానించడమే అర్థం కాదు. ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. వెనకాల ముందర ఆలోచించరు. నాకేంటి వీళ్ళు చెప్పేది అని అనుకుంటారు. మరి రావణుడు అలానే కదా! అందరూ బుద్ధి చెప్పారు. రాముడి అవతారము ఈ విధంగా ఆహ్, దేవుడి అవతారమే కిందకి వచ్చాడు అని చెప్తే ఎవరు చెప్పినా వినకుండా నేనే సరి అని అనుకున్నాడు. అహంకారం ఉండేటువంటి వాళ్ళు ఏమనిపిస్తుంది? మరెప్పుడూ కూడా నమ్రంగా ఉంటూ, తల వంచి నడుచుకోవాలి. అందరికీ గౌరవాన్నిస్తూ, అందరిని అర్థం చేసుకుంటూ, అన్నిటిని అర్థం చేసుకుంటూ, అన్నీ నువ్వే బాబా, నువ్వే అన్ని సంబంధాలు అని అనుకున్నప్పుడు, మరి ఈ విధంగా తెలుసుకుంటూ అభిమానం, అహంకారం వదిలేయాలి. అభిమానం, అహంకారం ఏమీ లేదు. సెకండ్‌లో మనం అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జానకి దాది క్లాస్ వినేటప్పుడు చాలా అటెన్షన్‌తో క్లాస్ వినాలి. ఎందుకంటే ఒకదానికొకటి చాలా సూక్ష్మంగా కనెక్షన్ ఉంటుంది. అభిమానం యొక్క కారణంగా వ్యర్థ సంకల్పాలు పోవడానికి కూడా, అంటే వ్యర్థ సంకల్పాలని వదలలేరు అభిమానం ఉన్నప్పుడు అని దాది చెప్పారు. అందరికీ సుఖదాయిగా ఉండడం కూడా కాదు. దీన్ని చింతన చేయండి. లోతుగా ఆలోచించండి. ప్రతి ఒక్కరి సమస్య ఇదే కదా! యోగంలో కూర్చున్నప్పుడు. హ్మ్. యోగం కుదరదు, వ్యర్థ సంకల్పాలొస్తాయి. ఇదే కంప్లెయింట్ కదా! ఒక్కొక్క విషయాన్ని తీసుకొని చాలా లోతుగా ఆలోచించండి. ఓం శాంతి.